ఒక అమ్మాయి కొంచెం పంది మాంసం తినాలని తీసుకుంటుంది. ఆమె తల్లి 4 సార్లు చెంపపై కొట్టింది. ఎందుకంటే ఇంట్లో మాంసం తినే హక్కు కేవలం ఆమె అన్నకే ఉందని తల్లి నమ్మేది. ఆ అమ్మాయి అన్న ఒకసారి డేట్ కి వెళ్లేందుకు 2000 రూపాయలు అడిగాడు. తల్లి తక్షణమే నిశ్శబ్దంగా ఇచ్చింది. కానీ ఆ అమ్మాయి చదువు సామాగ్రి కోసం ఒక $100 అడిగినప్పుడు ఆమె తల్లి మళ్లీ ఒక్కసారిగా ఆమెను కొట్టింది. ఆ అమ్మాయికి భయం వేసి తన నాన్నగారిని సహాయం కోసం అడిగింది. కానీ ఆయన భార్యకు భయపడి ఎప్పుడు బాత్రూంకు వెళ్లిపోతానని తప్పించుకుంటూ బయటపడేవాడు. తల్లి తనను ఎలా గౌరవిస్తుందో చూపించేందుకు ఆ అమ్మాయి కష్టపడి చదివింది. స్కూల్లో టాపర్ గా నిలిచింది. ఆమె భావించింది ఇప్పుడు తల్లి తనతో వేరుగా ప్రవర్తిస్తుందని. అయితే ఆమె అన్న ఒకరోజు ఆమెపై వంటగదిలోని కత్తి విసిరాడు. అమ్మాయిలు చదవడం అనవసరం, డబ్బు సంపాదించడానికే పని చేయాలని అన్నాడు. రేపు స్కూల్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన అమ్మాయికి తన వస్తువులు హాల్లో అస్తవ్యస్తంగా పడి ఉండటం కనిపించింది. ఆమె పరిగెత్తుకుంటూ తన నాన్నగారిని అడగడానికి వెళ్ళింది. అప్పుడు తెలిసింది ఆమె గది అద్దెకు ఇచ్చేశారు. ఆమె కలలైన కాలేజీకి వెళ్లాలంటే తన కోపాన్ని వదిలి ఇంట్లో పని చేసుకోవాల్సి వచ్చింది. రాత్రి టేబుల్ మీదే నిద్రపోయేది. మరుసటి రోజు లేచి చూసినప్పుడు తల్లి ఆమె బంగారు టేబుల్ను కూడా అమ్మేసింది. చివరికి ఆ అమ్మాయి తల్లిని ఎదుర్కొంది. తల్లి తండ్రిని నిందించింది. తండ్రి తగిన సమయాల్లో మాట్లాడకపోవడం వల్లే కుటుంబం ఇలా అయిందని. తండ్రి మౌనం కుటుంబాన్ని నిరాశపరిచింది. ఆ రోజు నుంచే ఆ అమ్మాయి కుటుంబంతో సంబంధాలు తెంచుకుంది. కాలేజీ పూర్తి చేయాలనే లక్ష్యంతో తన భవిష్యత్తు మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ప్రతిరోజు పార్ట్ టైం పని చేసింది ఫీజుల కోసం. 10 సంవత్సరాల తర్వాత ఆమె ఒక అరబ్ కంపెనీకి సీఈఓ అయింది. ఇప్పుడు ఆమె విలాసవంతమైన కారులో ఇంటికి వచ్చింది. తల్లిని చూసి ఒకే ప్రశ్న అడిగింది. మీరు నన్ను అప్పుడు అలా ఎందుకు చూశారని బాధపడుతూ అడిగింది. మీరు మీ కూతుర్ని ప్రేమిస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.